ప్రభుత్వ కార్యకలాపాలతో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు పట్టాలెక్కి శరవేగంగా దూసుకుపోతున్నాయి. రాజధానితో పాటు రాష్ట్ర నలుమూలలా ఎక్కడ ఏ పనులు అవసరమో అవి చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కేంద్రం సైతం అన్ని విధాలా సహకరిస్తూ వెన్నుదనుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న రహదారి ప్రాజెక్టుల గురించి కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటు సమావేశాల్లో ప్రకటన చేశారు. రహదారి ప్రాజెక్టుల పరిస్థితిని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులపై 18 ఫ్లైఓవర్లు 1046 కోట్లతో నిర్మిస్తున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయంటూ వెల్లడించారు. NH-16 జాతీయ రహదారిపై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ వద్ద 2 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామన్నారు. 2025 సెప్టెంబర్ 11కి ఆ వంతెనల నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. అలాగే రాజుపాలెం జంక్షన్, నాగులుప్పలపాడు గ్రోత్ సెంట్రల్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే జొన్నతాళి క్రాస్ రోడ్, రాజుపాలెం క్రాస్ రోడ్, రణస్థలం టౌన్ పోర్షన్, చెవ్వూరు క్రాస్ రోడ్ వద్ద కూడా ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు, వీటి కోసం టెండర్లు పిలిచినట్లు చెప్పారు. అలాగే ఇదే హైవే మీద శ్రీ సిటీ 0 పాయింట్ చిల్లకూరు సెంటర్ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం టెండర్లు పిలవాల్సి ఉందని వివరించారు. NH-216 ఏ జాతీయ రహదారి విషయానికి వస్తే ఉండ్రాజవరం జంక్షన్, జొన్నాడ, మోరంపూడి, కైకవరం, తేతలి వద్ద కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 5 ఫ్లైఓవర్లు 2025 ఏప్రిల్ 2 నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. నిర్దేశిత లక్ష్యం లోపు పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు వివరించారు. మరోవైపు గుంటూరు మిర్చియార్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 2025 జనవరి 6వ తేదీ నాటికి పూర్తి చేసేలా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం ఎయిర్పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 2025 ఫిబ్రవరి 15కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, మరోవైపు NH-44 పై కియా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించినట్లు గడ్కరీ వెల్లడించారు. పై అంశాలను పరిశీలిస్తే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలన్నీ 2025 సెప్టెంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలుస్తోంది.